హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం లాటానుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ద్వారా మనం లాటానుప్రాస అలంకారము అంటే ఏంటో చెప్పుకుందాం. ముందుగా లక్షణముకు వచ్చినట్లయితే ఏదైనా ఒక పదం అంటే ఏదో ఒక పదం అనేది శబ్దార్థ భేదం లేకుండా అవ్యవధానంగా తాత్పర్య భేదంతో ప్రయోగించుటను లాటానుప్రాసాలంకారం అందురు. లక్షణమేంటి? ఏదైనా ఒక పదం శబ్దార్థ భేదం లేకుండా అవ్యవధానంగా తాత్పర్య భేదంతో ప్రయోగించుటను లాటానుప్రాసాలంకారం అందురంట. మరి లక్ష్యం చూద్దామా? లక్ష్యము ఒక పదము ఏదైనా ఒక వాక్యంలో కానీ పద్య పాదంలో కానీ శబ్ద అర్థ భేదం లేకుండా అవ్యవధానంగా అనగా వెంటనే అంటే ఆ రెండు పదాల మధ్య ఏ విధమైనటువంటి అక్షరాలు లేకుండా వెంటనే అనగా అవ్యవధానంగా అంటే వెంటనే కేవలం తాత్పర్య భేదంతో ప్రయోగించినట్లయితే, తాత్పర్య భేదం అంటే అన్వయించేటప్పుడు మాత్రమే మనకు ఆ రెండు పదాల మధ్య భేదం కనిపించాలి. అలా కనిపించినట్లయితే అటువంటి దానిని లాటానుప్రాస అలంకారము అంటారు. ఏమంటారు? లాటానుప్రాస అలంకారము అంటారు. ఇక్కడ శబ్దము మారకూడదు, ఆ శబ్దాలకుండే అర్థము మారకూడదు. ఒక పదము వెంటనే మధ్యలో ఏ విధమైనటువంటి అక్షరాలు లేకుండా ఉండాలి, శబ్దాలు సమానంగా ఉండాలి, ఆ శబ్దాల యొక్క అర్థం కూడా సమానంగా ఉండాలి. కానీ తాత్పర్యం మాత్రమే డిఫరెంట్గా భేదం కనిపించాలి. అలా ప్రయోగించినట్లయితే అటువంటి దానిని ఏమంటారు? లాటానుప్రాస అలంకారం అంటారు. అర్థమైంది కదా? చూడండి ఉదాహరణ: కమలాక్షు నర్చించు కరములు అనేదాన్ని నేను ఉదాహరణగా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇది ఎలా లాటానుప్రాస అలంకారం అవుతుంది, లాటానుప్రాస అలంకారం అవుతుందో అనే విషయం తెలియాలంటే దీని సమన్వయం చూడవలసిందే. చూడండి సమన్వయము. పై ఉదాహరణ యందు కమలాక్షు నర్చించు కరములు అనే ఉదాహరణ యందు కరములు అను శబ్దము శబ్ద అర్థ భేదము లేకుండా, అంటే శబ్దము కరములు అని ఉంది, దాని యొక్క అర్థం కూడా అలానే వస్తుంది, అంటే ఒకటే వస్తుందంట, రెండు పదాల యొక్క అర్థం కూడా ఒకటే వస్తుంది. అలా శబ్ద అర్థ భేదం లేకుండా అవ్యవధానంగా అంటే ఆ రెండు పదాల మధ్య ఏ విధమైనటువంటి అక్షరాలు లేకుండా వెంటనే తాత్పర్య భేదంతో ప్రయోగించడం జరిగింది. కనుక ఇది లాటానుప్రాస అలంకారం అంటారు. కాబట్టి దీన్ని ఏమంటారు? లాటానుప్రాస అలంకారం అంటారు. ఎలాగంటే ఇక్కడ కరములు అను రెండు పదములకు, అంటే కరములు అనే ఈ శబ్దం ఏదైతే ఉందో ఈ రెండు శబ్దాలకు కూడా చేతులనే అర్థం వస్తుంది. చేతులనే అర్థం వస్తుంది. కమలాక్షు నర్చించు కరములు అంటే ఈ కరములు అనే రెండు పదాలు సమానంగా ఉన్నాయి, మరియు దీని యొక్క అర్థం కూడా రెండిటికీ కూడా చేతులనే అర్థం వస్తుంది. అవునా? అయితే ఏ చేతులైతే కమలాక్షుని అనగా కమలములు వంటి కన్నులు కల శ్రీ మహావిష్ణువుని పూజిస్తాయో ఆ చేతులే పవిత్రమైనవి అని అర్థం వస్తుంది. అర్థమైంది కదా? ఏ చేతులైతే కమలాక్షుని అనగా కమలములు వంటి కన్నులు కల శ్రీ మహావిష్ణువుని పూజిస్తాయో ఆ చేతులే పవిత్రమైనవి అని అర్థం వస్తుంది. మరి ఇక్కడ కరములు అను పదం మారలేదు. ఇక్కడ ఉన్నటువంటి రెండు పదాలు కూడా కరములనే ఉంది. చివరికి దాని అర్థం కూడా మారలేదు. ఆ రెండు పదాలకి కూడా చేతులనే అర్థం వస్తుంది. అన్వయించేటప్పుడు తాత్పర్యం మాత్రమే మారుతుంది. అన్వయించేటప్పటికి వచ్చేసరికి వాటి మధ్య కొంచెం భేదం అనేది కనిపిస్తుంది. ఎలా?
ఏ చేతులైతే విష్ణుమూర్తిని పూజిస్తాయో ఆ చేతులే పవిత్రమైనటువంటి చేతులు అనే భావం అనేది తాత్పర్యం అనేది వస్తుంది. కాబట్టి మనకు చెప్పిన విధంగా శబ్ద అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఏమవుతుంది? లాటానుప్రాసాలంకారము అవుతుంది. అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదములు.